గుర్తు తెచ్చుకో, మీ సార్ ఫ్రెండ్సో పెళ్ళామో ఎవరైనా సరే. అపర్ణ మేడం ఉంది మేడం. తనెవరు? మా సారు వాళ్ళ భార్య మేడం. చాలా మంచిది, దేవత. తనకి ఫోన్ చేయి. ఎవరు? నేను మేడం, వాచ్మెన్ని. చెప్పు వాసుదేవరావు. మేడం, నేను సమస్యలో ఇరుక్కుపోయాను మేడం. మా ఇంట్లో బ్రౌన్ షుగర్ దొరికిందని నన్ను సిబిఐ మేడం ఎన్కౌంటర్ చేస్తానంటుంది మేడం. నేను ఎలాంటి వాడినో మీరే ఈ మేడంకి చెప్పండి మేడం. నేనెలా చెప్తాను వాసుదేవ్? నాకు పిచ్చి కదా, పిచ్చి వాళ్ళ సాక్ష్యం చెల్లదు కదా. మీరు పిచ్చివాళ్ళు ఏంటి మేడం? మీరు చాలా మంచివాళ్ళు. అదేంటి, నాకు పిచ్చి పట్టిందని లేనిది ఉన్నట్టుగా చెప్తున్నానని ఆ రోజు అర్జున్ సార్తో చెప్పావు. డబ్బుకి కక్కుర్తి పడి ఆ రోజు అలా చెప్పాను మేడం. మీ అత్తగారు వదిన గారు ఇందు మేడం నాకు డబ్బిచ్చి నాటకం ఆడమన్నారు మేడం. తప్పు అయిపోయింది మేడం, నన్ను క్షమించండి మేడం. మీకు పిచ్చి లేదని ఎవరితో చెప్పన్నా చెప్తాను మేడం. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. పట్టుకో. అమ్మా, ఈ పాపాత్ముడిని క్షమించండి అమ్మా. నన్ను కాపాడండి అమ్మా, కాపాడండి. ప్రమాదం నీ దాకా వస్తే గాని పాప పుణ్యాలు గుర్తు రాలేదా వాసుదేవరావు? ఆడపిల్లనని కూడా చూడకుండా నాపై నిందలు వేశావు. జన్మలో ఇలాంటి తప్పు చేయనమ్మా. ఈ ఒక్కసారికి మన్నించండి అమ్మా. సరే, మన్నిస్తాను, కానీ నేను చెప్పినట్టు చేయాలి. చేస్తానమ్మా, మీరు ఏం చేయమన్నా చేస్తానమ్మా. చెయ్యకపోతే ఎన్కౌంటర్ అయిపోతావు, జాగ్రత్త. అయ్యో లేదు మేడం, ఇక నుంచి అపర్ణ గారే నా యజమాని. గుడ్. వాచ్మెన్ అంటే దొంగలు పడకుండా కాపలా కాసేవాడు. సరిహద్దుల్లో సోల్జర్ అయినా, స్టేషన్లో పోలీస్ అయినా, నీలాంటి వాడైనా చెడు రాకుండా కాపలా కాయాలి. మంచిని కాపాడాలి. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. అండర్స్టాండ్? అలాగే మేడం. చాలా థ్యాంక్స్ భూమి. అంత బిజీగా ఉండి కూడా నేను పిలవగానే వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మధ్య హెల్ప్లో థ్యాంక్ యూలో ఏంటి అప్పు? ఫ్రెండ్స్ ప్రాబ్లంలో ఉంటే పిలవకుండానే వెళ్ళాలి. నాకు ప్రాబ్లం వస్తే నువ్వు రావా ఏంటి? తప్పకుండా వస్తాను. నిన్నెలా మర్చిపోతాను నేను? నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోయావు. సారీ, అది అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు లవ్ చేసిన అర్జున్తోనే కదా జరిగింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేయి, క్షణంలో నేను అక్కడ వాలిపోతాను. అలాగే. బాయ్ బాయ్ మధు. బాయ్. పోనీ. తర్వాత ఏంటపర్ణ? మన అమ్ముల పొదులోకి చేరిన ఈ వాచ్మెన్ అస్త్రాన్ని చిందు మీదకి వదలడమే. అత్తయ్యా, అత్తయ్యా, స్నేహ. ఏంటి అల్లుడు గారు? నేను పిలిచింది మిమ్మల్ని కాదు, మా అత్తయ్యనే స్నేహిని. అత్తయ్య రండి. ఇదిగో కొత్త బట్టలు తెచ్చాను మీకోసం. ఇది మీకు. ఇదిగో స్నేహ, ఇది నీకు. ఇప్పుడు ఎందుకు నాయుడు బాబా కొత్త బట్టలు? కొత్త బట్టలు అత్తయ్య అంటే నేను స్నేహ కొత్త జీవితం మొదలు పెడుతున్నట్టే కదా. చూడండి, ఓసారి తీసి చూసుకోండి. నచ్చబుద్దు చెప్పండి, మార్చేద్దాం. కట్టుకోండి. కొత్త జీవితం మొదలు పెడతారా? మీకసలు జీవితం అనేది లేకుండా చేస్తాను. అయినా వాళ్లతో మనకెందుకమ్మా? ఎలాగో వ్రతం చేసే రోజు దొరికిపోతారు కదా. అంతవరకు నేను ఆగలేనని చెప్పాను కదా. ఈలోపే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఐడియా.
వాళ్ళ పెళ్లి ఫోటోలుంటాయి కదా, అవి బయట పెడితే వాళ్ళ పని అవుట్. అవేలా బయట పెడతాం? వాటిని వాళ్ళెక్కడో దాచేసి ఉంటారు కదా. వాళ్ళు దాచేస్తే మనం వెతుకుదాం. ఎలా అమ్మా? చెప్తా పదా. ఓలమ్మో, ఓర్ నాయనో, ఓర్ దేవుడో, ఘోరం. అయ్యయ్యో, నా నగలన్నీ పోయినాయి దేవుడా. ఏం చేసేది దేవుడో, ఓర్ దేవుడా, ఓర్ చెవి నాయనో. కోసిన మేకలాగా ఏంటి అరుపులు కేకలా? ఏమైంది? ఈ ఇంట్లో దొంగలు పడ్డారు. అయ్యయ్యో, నా నగలన్నీ దోచుకుపోయారు. మీ ఇంట్లో నమ్మి ఉన్నందుకు మమ్మల్ని నట్టేట ముంచేశారు దేవుడో, దేవుడా. ఎవరింట్లో ఉండి ఏం వాగుతున్నావు? దొరకనంత వరకేనమ్మా దొరలు. దొరికిన తర్వాత అందరూ దొంగలే. అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఈ ఇంట్లో మీరు మేము తప్ప ఇంకెవరూ లేరు కదమ్మా. నా నగలు పోతే మిమ్మల్ని అడక్క వేరే వాళ్ళు వెళ్ళి అడుగుతారా? అది నోరా ఇంకేమైనానా? మా ఇంట్లో ఉంటూ మా పైన నిందలా? నగలు పోయింది మీ ఇంట్లోనే కదమ్మా. పక్కింటి వాళ్ళపై వేస్తే వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా? మా అత్తయ్య మీద స్నేహం మీద నిందలెత్తి నేను ఊరుకుంటాను అనుకున్నారా? అయినా మీ నగలంతా మీ ఆస్తి అంతా రాజెవరి కుటుంబం ఆస్తితో పోలితే అవన్నీ కాలి కొట్టుకోవడం సరిపో. ఎంత ఆస్తి ఉన్నా దొంగ బుద్ధి ఉండకూడదన్న రూలే లేదుగా. నోర్మోయ్, నోటికొచ్చిందలా వాగితే నాలుగు చీరేస్తాను. హద్దు పద్దు లేకుండా పోయిందా నోటికి? సరేనమ్మా, మీతో చీరించుకోవడం రక్కించుకోవడం నాకెందుకు చెప్పు. పోయిన మా నగల గురించి ఇంట్లో వెతకనిచ్చారా? సరే సరే, లేదంటే సరాసరి పంచాయతీకే వెళ్తాను. అక్కడే తేల్చుకుందాం. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాను. ఎల్లు, నీకు దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకో. ఎల్లు. ఏమ్మా, వెళ్ళమంటావా? బురద తొక్కకుండానే ఉండాలి. తొక్కాక కడుక్కోక తప్పదు. ఈ ఇంట్లో నిష్ట వచ్చించడం వెతుక్కో. పోయిన నగలి ఇంట్లో దొరకలేదంటే మాత్రం చస్తావు. థ్యాంక్స్ అమ్మా. కావేరి, ఎందుకైనా మంచిది నీ ఫోన్లో వీడియో తీవే. నగలు దొరికినా దొరకలేదంటారు, సాక్ష్యంకైనా పడుంటది. రారా. ఎల్లు ఎత్తుక్కోండి. ఇందులో ఉండుంటాయే. అమ్మా, ఇదంతా అవసరమా? ఆ నగలేం పోలేదు కదా. అవి దొరక్కపోతే ఆ పెద్ద ఆవిడ మనల్ని చంపేస్తుంది. నా మాట విని ఆపేయమ్మా. పిచ్చిదానా, నేను వెతికేది నగల కోసమా? వాళ్ళ పెళ్లి ఫోటోల కోసం. అవి దొరికితే చాలే, అత్తని, అల్లుణ్ణి, కూతుర్ని, ముగ్గురిని బయటకు పంపించేస్తాను. ఇక వాళ్ళు మనల్ని చేస్తారే. ఓ, ఇదా మీ ప్లాన్? చెప్తా. అబ్బా, ఇందులో లేవే. అందులో ఉండొచ్చేమోనే. ఇందులో కూడా లేవు. ఒకవేళ ఆ స్నేహ రూమ్లో ఏమన్నా ఉన్నాయేమో. రా చూద్దాం. రావే.
బీర్వానే ఫోటోలు ఖచ్చితంగా ఇందులోనే ఉండుంటాయి. ఆ, ఇందులో సూట్ కేసు ఉందే, ఫోటోలు ఖచ్చితంగా ఇందులోనే ఉండుంటాయి. పిన్ని, అన్ని గదులు వెతుకుతున్నారు, ముందు మీ గది వెతికారా? ఆ, పోయిన నగలు మా గదిలో ఎందుకుంటాయి? అసలు నగలు పోయాయో ఉన్నాయా సరిగ్గా చూసుకున్నారా? మేమేమంత గుడ్డి వాళ్ళమేం కాదులేమ్మా. ఎందుకైనా మంచిది, ఇంకొకసారి చూస్తే బాగుంటుందేమో. అవునమ్మా, అప్పుడు సరిగ్గా చూసవ్వలేదో, మళ్ళీ ఒకసారి చూద్దాం. రండి పిన్ని గారు. ఇదేమిటే, ఆ సూట్ కేసు ఓపెన్ చేయకుండా చేసిందేంటి? ఆ, ఇప్పుడు మన రూమ్ లో చూస్తే ఆ నగలుంటాయి కదే. ఛీ, నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అయితే అయింది. నాకెందుకు భయంగా ఉంది. కాకపోతే ఇంకో ప్లాన్ వేద్దాం. రామ్మా. ఉండవే. పద. అమ్మయ్యా. బీర్వా ఓపెన్ చేయండి పిన్ని. చూసానమ్మా, లేవు. మళ్ళీ ఒకసారి చూడండి పిన్ని. ఆ, ఆ, ఆ. అందులో ఉన్నాయో లేవో ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. అయ్యో దేవుడో, నా నగలని పోయాయి. దేవుడో, నా నగలని పోయాయమ్మా, నా నగలని పోయాయి. దేవుడా, నేనేం చేద్దును? అమ్మో, ఒకటో రెండా బోల్డ్ నగలు. ఎంత కాస్ట్లీ నగలు. అమ్మో, నగలన్నీ పోయాయి. అయ్యో. ఇదిగో ఏంటో అరుపులు కేకలు, నాకలేదు ఇప్పుడే పోయినట్టు. ఇందాక నుంచి చెప్తున్నారు కదా పోయాయని, ఎదుగుతున్నారు కదా. ఆ, నగలు నిజంగానే పోయాయా లేక పోయినట్టు నటించారా? ఆ. నటించారమ్మా. మనపై దొంగతనం అంటగట్టి నగలు వెతికే నెపంతో ఇంకేదో చేయాలనుకున్నారు. కానీ తాము తీసిన గొత్తులో తామే పడిపోతామని ఊహించలేకపోయారు. బాగైంది బాగైంది, ఒక్క కాటుకి చెప్పు దెబ్బలాగా. ఇప్పుడెళ్ళెత్తుకోండి. మీ నగలకి రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరిపోయాయో. పంచాయతీకి వెళ్తారో పోలీస్ స్టేషన్కి వెళ్తారో మీ ఇష్టం. మీ నగలు ఎక్కడున్నాయో ఇక దేవుడికే తెలియాలి. అమ్మా అమ్మా, ప్లీజ్ ప్లీజ్, నీకు తెలియకుండా ఆ నగలు ఎక్కడికి పోవు. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో తల్లి. నా నగలు నాకు ఇప్పించమ్మా. నీ నగల గురించి స్నేహిగా ఎలా తెలుస్తుంది? ఆ, తెలుసు. అవి మామూలు నగలు కాదమ్మా, 7 వారాల నగలు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి. అమ్మా, అవి విలువైన మాత్రమే కాదు, చాలా ముఖ్యమైనవి తల్లి. కావాలంటే కావేరితో నీ కాళ్ళు పట్టిస్తాను. ప్లీజ్ అమ్మా, ఇచ్చేయమ్మా. ఆ నగలు ఇచ్చేసే తల్లి. ప్లీజ్ 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 అమ్మా, ప్లీజ్. ఇంకెప్పుడైనా ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే నగలతో పాటు మీ ప్రాణాలు పోతాయి. ఓహో. నాటకం నిజమైతే నరకంలా ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యేలా చేశాం. వాళ్ళవి వాళ్ళ మొహాన కొట్టు. చెప్పింది అన్నారు కదా, మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే మట్టిలో కలిసిపోతారు, జాగ్రత్త. ఇవ్వమ్మా. అమ్మయ్యా, పట్టుకో. అమ్మయ్యా. పరుల సొమ్మకు ఆశపడే పశువులేవి లేవిక్కడ. మీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. మీ జిత్తులు మరి ఎత్తులు నా ముందు పనిచేయవు. బీ కేర్ఫుల్.
ఇంకొకసారి నాతో పెట్టుకోకు, చీరేస్తా. జాగ్రత్త. చెబితే విన్నావా? ఇప్పుడు చూడు, మన వేలితోటే మన కళ్ళే పొడిచారు. ఇంతకింత బదులు తీర్చుకుందామే. వాళ్ళు వేలితో పొడిస్తే మనం కత్తితో పొడిచేద్దాం. మనకు ఆ ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు. అవకాశం వస్తే మనకంటే ముందే మనల్ని మర్డర్ చేసేలా ఉన్నారు. అవన్నీ తాటాకు చప్పుళ్లే. నువ్వు అనవసరంగా భయపడకు. ఆ పెళ్లి ఫోటోల్ని ఏదో రకంగా దొరకపుచ్చుకొని ఆ తర్వాత వాళ్ళంతు చూద్దాం. అప్పుడు నేనేంటో చూపిస్తాను వాళ్ళకి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వాళ్ళకి భలే ఇచ్చావమ్మా. లేకపోతే నగలు పోయాయన్న వంకతో పెళ్లి ఫోటోల కోసం వెతుకుతారా? నువ్వంటే ఏంటో వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది. ఆ, ఆ, ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఏ విషయం అమ్మా? వ్రతానికి రమ్మని అందరినీ పిలవాలి కదా. అవునవును, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఊళ్ళో అందరినీ పిలాలి, ముఖ్యంగా అర్జున్ని అపర్ని పిలాలి. ఇదిగో అర్జున్ ఫోన్ చెయ్యి. ఎవర్రా ఫోను? నాయుడు బాబు చేస్తున్నాడమ్మా. నాయుడు బావే కదరా, అంత కంగారెందుకు? అపర్ణ గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా? ఏదో అబద్ధం చెప్పు. దానికెందుకు అంత కంగారు? హలో, హలో బావా, ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? అదేం లేదు స్నేహ. మరి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు ఏంటి బావా? ఆఫీస్లో ఉన్నారా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. అయితే ఒకసారి అక్కకు ఫోన్ ఇవ్వండి. అది 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 లేదు, గుడికెళ్ళింది. నేనే డ్రాప్ చేసి వచ్చాను. కాసేపు అయ్యాక మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకుంటాను. ఏంటి బావా కంగారుగా ఉన్నావు? మొత్తానికి మా అక్క నేను డ్రైవర్లా వాడేస్తుందన్నమాట. ఇటీ. ఇదిగో నాయుడు బావ మాట్లాడతాడట. హలో అర్జున్, ఏంటి బాగున్నావా? బాగున్నాను నాయుడు బాబా. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం, సూపర్. ఇక్కడ ఇదిగా నేను స్నేహ ఎల్లుండి వ్రతం చేసుకుంటున్నాం. ఏంటి, ఎల్లుండి స్నేహ మీరు వ్రతం చేసుకుంటున్నారా? అవును, మీరు తప్పకుండా రావాలి మరి. తప్పకుండా వస్తాం. నువ్వు స్నేహ చేస్తున్న వ్రతం అంటే అంతకు మించిన ఆనందం ఇంకే ఉంటుంది. బోడి ఆనందం ఎవడికి కావాలి? వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళకూడదే. వెళ్ళకపోతే వాడు ఊరుకుంటాడా? వెళ్లకుండా నేను చేస్తాగా. ఇంకే నాయుడు బాబు విశేషాలు? ఇదిగా అత్తకి ఎత్తున్నాను, మాట్లాడు. సరే, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను అత్తయ్య. మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల సంతోషంగా ఉన్నాం. వ్రతానికి అందరూ రావాలి. ఆ, మీ అమ్మగారు పక్కనే ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు బాబు. అత్తయ్య నీతో మాట్లాడతారంట, తీసుకో. హలో, వదిన గారు బాగున్నారా? ఏదో ఉన్నానులేమ్మా. సంగతేంటో చెప్పు. అది నాయుడు బావ స్నేహలు వ్రతం చేస్తున్నారు. మీరు తప్పకుండా రావాలి. మేము రాము. ఏం వదిన గారు? ఏమంటే ఇలా పిలిస్తే ఎవరైనా వస్తారా? పేరుకేమో రాజావారి కుటుంబం. ఇవేం పిలుపులమ్మా? ఏంటమ్మా నువ్వు? లేకపోతే ఏంట్రా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళని కూడా ఇలాగే ఫోన్ చేసి పిలుస్తారా? ఇంటింటికెళ్ళి బొట్టు పెట్టి కదా పిలుస్తారు. ఊరి జనాలకున్న గౌరవం మనకి లేదా? అపార్థం చేసుకోకుండా వదిన. సమయం తక్కువగా ఉందని ఫోన్ చేసినవే తప్ప కావాలని కాదు. మీరు రావాలే గాని తప్పకుండా మీ ఇంటికొచ్చి పిలుస్తాం. ఆ పని చేయండమ్మా, అప్పుడు ఆలోచిస్తాం. కొంచెం కూడా మేనస్ లేదు. ఎలా పిలిస్తే ఏంటి? వాళ్ళు ఇక్కడికి వస్తే అపర్ణ గురించి అడిగితే ఏం చెప్తావు? ఛే! ఎలా వేసేనే ప్లాను? చెత్త ప్లాను. వాళ్ళు ఇక్కడికి రారనుకున్నావా? వస్తారంటావా? అక్కడ వాళ్ళు వ్రతం చేస్తున్నారంటే ఏదో మంచి జరుగుంటుంది. దానికోసం ఎంత దూరమైనా వస్తారు వాళ్ళు.
అయితే ఇప్పుడు ఏం చేద్దామే? ఇంకో ప్లాన్ ఏదైనా ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏం లేదు. సిటీకి వెళ్ళి పిలుద్దాం. వాళ్ళు రావడం ముఖ్యం. కరెక్టే కానీ నువ్వు నేను సిటీకి వెళ్తే ఇంట్లో నాయుడుబాబు ఒంటరిగా ఎలా ఉంటాడమ్మా? నాకేం భయం స్నేహ. ఇదిగా ఇప్పుడు నాకు చూపించింది కదా, ఎవడన్నా గడ్డు వచ్చాడనుకో తాట తీసేస్తాను అంతే. అసలు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముందు ఊళ్ళో వాళ్ళని కూడా పిలవాలి. సిటీకి వెళ్ళరు కానీ ఈలోగా ముందు ఊళ్ళో వాళ్ళని పిలిచి ఆ తర్వాత సిటీకి వెళ్ళండి. అర్జున్ అప్పలను కూడా పిలవాలి. ఇక్కడ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సరేనా? వెళ్ళండి వెళ్ళండి. పద.